సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు పుణ్యనామములో మీ అందరికీ శుభాలను తెలియచేస్తున్నాను. రండి, ఈ రాత్రికాల సమయం నందు సృష్టికర్త అయిన దేవుడు మన ప్రభువారు యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాటను విందాం. యిర్మీయా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. ఇదిగో నేను నా మాటను నీ నోట ఉంచి ఉన్నాను. ఆమేన్. విన్నారా దేవుని బిడ్డలారా? ఆయన తన మాటను మన నోట ఉంచినట్లు ఆయన చెప్పి ఉన్నాడు. ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన మాట జీవపు మాట. దేవుడు జీవపు మాట పలకగానే కార్యం జరిగింది. ఆయన ప్రతిదానిని ఒక్క మాట ద్వారా సృష్టించాడు. కలుగునుగాక అని. తుఫాను ఆగిపోవాలని జారీ చేశాడు. ఆశ్చర్యకార్యం జరిగింది. ఆయన అంటున్నాడు, నా జీవాన్ని నీలో ఉంచి ఉన్నాను, నా రూపాన్ని నీలో ఉంచి ఉన్నాను, నేను మిమ్ములను నిర్మించాను, మీరు నా సొత్తు అని ఆయన మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడలారా, నా జీవితంలో దేవుని యొక్క జీవం మనలో ఉందని మర్చిపోవద్దు. నీ ప్రయాణము దీవెనకరముగా, నీ జీవితము ఆశీర్వాదకరముగా మారిపోవాలంటే ఆయన మాట మన నోట ఉన్నది. అందుకని మన జీవితంలో కానీ మన ప్రయాణములో కానీ నువ్వు ఒంటరివిగా ప్రభువారు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయన శక్తి కలిగిన మాటను మన నోట ఉంచాడు. అదే జీవపు కలిగిన మాట. ఆ రోజు ఆయన పలికినట్లు నీ జీవితంలో, నీ ప్రయాణములో ఆయన మాట నువ్వు పలికితే అది జీవమవుతుంది. నా ప్రభువారు పలికినట్లు నువ్వు కూడా పలికితే నీ జీవితము మధురముగా మారిపోతుంది. ఆయన మాటలను విశ్వాసముతో పలకండి. అది సమస్య అయినా, ఇరుకైనా, ఇబ్బందులైనా మన జీవితంలో వస్తూ ఉంటాయి. కానీ ఆయన మాట నీ నోట ఉన్నది కదా, ఆ మాటను ఆయుధముగా మలుచుకో. నీ మాటను దేవుని శక్తిగా ఉపయోగించు. ఎప్పుడైతే దేవుని మాట నువ్వు పలకగానే దేవుని మాటలో ఉన్న శక్తి నీ గృహములోకి ప్రవేశిస్తుంది. దేవుని బిడలారా, నీకు చికాకు కలిగిస్తుందనుకో, సమాధానం కలిగిన మాట ఒకటి పలకవచ్చు కదా. అది జీవముగా అయ్యి చికాకును తొలగించి నీ కుటుంబాన్ని సమాధానంతో నింపుతుంది కదా. నీపై శత్రువులు చెలరేగినప్పుడు జయము కలిగిన ఒక్క మాట దేవుని మాట పలుకు. శత్రువుపై నువ్వు జయం పొందుతావు. అన్నీ అయిపోయాయి, ఖాళీ అయిపోయింది అనుకుని కృంగిపోతున్నావా? అలాంటి సమయంలో దేవుని కలిగిన మాట, సమృద్ధి కలిగిన మాట ఒకటి పలకవచ్చు కదా. ద్రాక్షారసము మరలా పుట్టుతుంది. ఆయన మాటలో అంత శక్తి ఉన్నది. అంటే నువ్వు కూడా ప్రభువా దేవుని పక్షాన పలికే ప్రతి మాట సృష్టించగలదు. మర్చిపోవద్దు. నీ ఇల్లే నరకం అనుకుంటున్నావా? అలాంటి సమయంలో నా ఇల్లు యేసు నామములో చిన్న పరలోకమని నీ నోట పలికి చూడు. ఆ మాట నీ ఇంటిని చిన్న పరలోకంగా మార్చివేస్తుంది. ఇన్ని నష్టాలు వస్తున్నాయి, నా వల్ల కాదనుకుంటున్నావా? అలాంటి సమయంలో ప్రభువా వీటన్నిటి నుంచి నన్ను తప్పించు అని ఒక్క మాట యేసునామములో పలకవచ్చు కదా. ఆయన మాటలో జీవం ఉన్నది కదా. ఆయన మాట సమస్తాన్ని సృష్టించింది కదా. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు కదా. జీవం వాక్కు నుండి వచ్చిన ఆ జీవం కలిగిన మాట నీ ఇంటిలోకి ప్రవేశిస్తుంది. గాఢాంధకార చీకటిని కూడా వెలుగుమయం చేస్తుంది. దేవుని బిడలారా, నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా నీ నోటి ద్వారా జయం కలిగిన మాటను మాట్లాడు. అది ఏదైనా సరే
నా ప్రభువారు అంటున్నాడు, నా మాట నీ నోట ఉంచానని. ఆయన మాట సమస్తాన్ని సృజించింది కదా. ఆయన మాట అపవాది జయించింది. ఆయన మాట శక్తి కలిగినది, ప్రభావం కలిగినది. నువ్వు ఇంటిలో నీ జీవితంలో అపవాది మాట్లాడినట్టు మాట్లాడవద్దు. బలహీనముగా మాట్లాడొద్దు. కృంగిపోయినట్లు మాట్లాడొద్దు. నిరాశగా మాట్లాడవద్దు. నిరుత్సాహంగా మాట్లాడొద్దు. ఆయన మాట నీ నోట ఉన్నది. నువ్వు పలికిన ప్రతి మాట అది అక్కడ దేవుని యొక్క శక్తిని ప్రశ్నింపచేస్తుంది. యేసు నామములో నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యముగా ఉందువుగాక. యేసు నామములో సంపూర్ణమైన సమృద్ధి మన గృహములో ఉండునుగాక. యేసు నామములో మన పిల్లలు సమృద్ధి కలిగిన స్థాయిలో ఉండుదురుగాక. యేసు నామములో మా కుటుంబం అంతా రక్షించబడునుగాక. యేసు నామములో మా పేరులన్నీ పరలోకంలో రాయబడునుగాక. విన్నారా దేవుని బిడ్డ? ఇలా పలుకుతూ ఉండండి. అది మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలను, ఘనమైన కార్యాలను చేస్తుంది. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. రండి, మనమందరము కలిసి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకుంటే, కృపాసత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడకు తండ్రి, సమాధానపతి, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా, ఉదయ కాలం నుండి ప్రభువా సూర్య అస్తమయ వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మా బిడ్డలందరినీ క్షేమముగా తండ్రి మళ్ళీ గృహాలకు నడిపించినందుకు నీ కొందనాలు. బిడ్డలు చేసిన ప్రతి కార్యాన్ని సఫలం చేసినందుకు వందనాలయ్యా. కుటుంబాలలో తండ్రి మీ సమాధానముతో నింపుతున్నందుకు నీ కొందనాలు. కుటుంబాల్లో ఐక్యత, సమృద్ధి, అన్యోన్యము తండ్రి ప్రభువా, బిడ్డల మధ్య ప్రభువా మంచి ప్రేమ, సత్సంబంధాలను ప్రభువా మీరు కలుగు చేసినందుకు నీ కొందనాలు. అయా, మా కుటుంబాలన్నిటిని చిన్న పరలోకముగా మార్చినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మా బిడ్డలు ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరినీ ప్రభు సంతృప్తి కలిగిన జీవంలోకి నడిపించండి. కుటుంబంలో ఉన్న కొరతలన్నీ తొలగించి సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రాత్రికాల సమయం ముందు ప్రభా బిడ్డలు లేని దంపతులను జ్ఞాపకం చేసుకోండి. వారి దర్శించి మీరు గర్భఫలం అనుగ్రహించండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలకు వివాహం విషయంలో మీరు కనికరించండి అయ్యా. అయ్యా తండ్రి, గృహము లేని బిడ్డలకు మీరు గృహాలు అనుగ్రహించండి అయ్యా. ఏ కార్యాలైతే ప్రభువా జరగకుండా ఉన్నాయో ఈ రాత్రికాల సమయమందు యేసు నామంలో పలుకుచున్నామయ్యా. ఆ గృహాలు ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ తిరిగి కంప్లీట్ అయ్యే కృపను అనుగ్రహించండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ, మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి. ఇచ్చిన రక్షణ ప్రభువా నాయన భద్రపరుచుకుంటూ అయా తండ్రి అంతం వరకు తండ్రి సాక్షులుగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికే కృపను బిడ్డలకు అనుగ్రహించండి. నీ సువార్తను వెదజల్లే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని, రాత్రికాల సమయం ముందు ప్రయాణాలు చేస్తున్న బిడ్డలకు నీ కాపుదల దయచేయమని, మా పడకల చుట్టూరు ప్రభువా నీ రక్త ప్రోక్షణ చేస్తున్నాను నాయన. మా గృహం చుట్టూరు యేసు రక్త ప్రోక్షణ చేస్తున్నా. రాత్రికాల సమయంలో తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని, నీ కాపుదలలో భద్రపరచమని, బిడ్డలు ఏ అవసరతలతో ప్రభువా నీ సమ్ముఖమందుకు వచ్చి రాత్రికాల సమయం ప్రార్థన చేస్తున్నారు, వారి అక్కరలన్నీ వారి సమస్యలన్నీ తీర్చి ప్రభువా నీ నామానికి మహిమ తెచ్చుకోని యేసు క్రీస్తు దివ్య నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ప్రార్థనలు మీకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా ఉంటే ఈ ప్రార్థన ద్వారా మీరు పొందిన మేళ్లను, ఆశీర్వాదములను, ప్రార్థనా విన్నపములను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ పరిచర్యలు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, మనమందరము కలిసి దేవుని యొక్క సువార్తను ప్రకటిద్దాం, దేవుని రాజ్యాన్ని కడదాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.